హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మారుతి ప్రసాద్ బుడ్డన్న గారి యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ బై ద టైంని ఎలా వాడతామో అది ఇప్పుడు తెలుపడం జరుగుతుంది. బై ద టైం అంటే వచ్చే లోపల అనే మీనింగ్ వస్తుంది. వచ్చే లోపల, వచ్చేసరికి అని మనం ఏదైతే దానికి వచ్చే లోపల అని అటాచ్ చేయాలంటే అక్కడ ముందర బై ద టైం అని పెడితే సరిపోతుంది. ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేయండి. బై ద టైం ప్రభాస్ కేమ్ టు ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. అంటే ప్రభాసు రైల్వే స్టేషన్కి వచ్చే లోపల రైలు వెళ్ళిపోయిందని అర్థం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి. బై ద టైమ్ త్రిష రీచ్డ్ హోమ్ ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ. అంటే త్రిష ఇంటికి వచ్చే లోపల వర్షం స్టార్ట్ అయిపోయింది. అంటే ఆమె వర్షం పడేటప్పుడు బయట ఉందని అర్థం. అంటే త్రిష ఇంటికి చేరే లోపల అంటే దీనికే అటాచ్ చేయాలన్నమాట బై ద టైం అనేది. బై ద టైమ్ చరణ్ మూవీ స్టార్ట్స్ వీ విల్ బి అట్ ద థియేటర్. అంటే మీరు రామ్ చరణ్ మూవీ స్టార్ట్ అయ్యే లోపల మీరు అక్కడ ఉండాలా అంటే అప్పుడు చెప్తారనమాట. సినిమా మొదలయ్యే లోపల మేము అక్కడ ఉంటాం, హాల్ దగ్గర ఉంటాం. అంటే బై ద టైమ్ చరణ్ మూవీ స్టార్ట్స్ వీ విల్ బి అట్ ద థియేటర్. అదేవిధంగా నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి. పవన్ కళ్యాణ్ ఏదో ఒక పార్టీకి రావాలని అనుకున్నాడు అనమాట. అంటే పార్టీ మీన్స్ ఫంక్షన్కి రావాలనుకున్నాడు. పవన్ కళ్యాణ్ వచ్చే లోపల అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు అనుకోండి. బై ద టైమ్ పవన్ కళ్యాణ్ అరైవ్డ్ అట్ ద పార్టీ ఎవ్రీ వన్ హ్యాడ్ లెఫ్ట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. బై ద టైమ్ వీ రీచ్డ్ ద బస్ స్టాండ్ ద బస్ హ్యాడ్ లెఫ్ట్. మేము బస్ స్టాండ్కి వెళ్ళే లోపల బస్సు వెళ్ళిపోయింది అని. సిక్స్త్ వన్ చూడండి. బై ద టైమ్ ఐ బాట్ ఎ బైక్ మై ఫ్రెండ్ హ్యాడ్ బైట్ ఎ ఫ్లైట్. అంటే ఎప్పుడు కూడా మొదట జరిగింది పాస్ట్ పర్ఫెక్ట్లో వాడతాము, తర్వాత జరిగింది సింపుల్ పాస్ట్లో వాడతాము. నేను బాగా డబ్బు సంపాదించి బైక్ కొనాలనుకుంటే నేను బైక్ తీసుకొని మా ఊరికి వెళ్ళే లోపల మా ఫ్రెండ్ ఫ్లైట్ కొనేసినాడు అని చెప్పేదనమాట. నేను బైక్ కొనే లోపలే అతను ఫ్లైట్ కొన్నాడు, నేను కారు కొనే లోపలే అతను ఫ్లైట్ కొన్నాడు. లేకుంటే నేను 10th పాస్ అయ్యే లోపలే అతను డిగ్రీ కంప్లీట్ చేశాడు. అంటే 10th 10 సార్లు రాయడం జరిగింది. అలాగా ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం.